నాకు స్థలం లేదు, బంగారం లేదు, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదు అని సణిగావుగా. ఇల్లు లేదు, అద్దె కొంపల్లో బతుకుతున్నాను, నాకు అట్ట ఉంది, కష్టాలు వచ్చింది, నన్ను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, తెగ ఫీల్ అయ్యావుగా. అన్నిటికీ మించిన ఘనత ఇస్తున్నాను, పో తీసుకొని అనుభవించుపో అంటాడు. నీకు కావాల్సిన సమకూరుస్తాడు, నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, నిన్ను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు. ఎప్పుడు ఏది ఏ సమయంలో నీకు అందాలో తప్పనిసరిగా తగిన కాలం ముందు నీకు అందిస్తాడు. నాకు స్థలం లేదు, బంగారం లేదు, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదు అని సణిగావుగా. ఇల్లు లేదు, అద్దె కొంపల్లో బతుకుతున్నాను, నాకు అట్ట ఉంది, కష్టాలు వచ్చింది, నన్ను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, తెగ ఫీల్ అయ్యావుగా. అన్నిటికీ మించిన ఘనత ఇస్తున్నాను, పో తీసుకొని అనుభవించుపో అంటాడు. ఆయన పో పక్కన కూర్చుంటాడు. నువ్వు ఎడిపోతావు? అందరూ చెప్పండి, ఎడిపోతారు? నేనైతే సంపదలు బాగా ఇబ్బందుల్లో ఉన్నా, నేను అటే పోతాను అన్న అంటావా? ఏసైకి వెళ్ళిపోతావా? అప్పుడు ఏసై అడుగుతాడు, ఎందుకు వస్తున్నావు ఇటు? నా దగ్గర ఏం లేదు, ఒట్టోడినా నేను, ఏం లేదు నా దగ్గర, అయిపోపో తీసుకోపో అంటాడు. ఏం చెబుతావు? సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. ఈనాడు బంగారం విలువైంది, రేపు అది కూడా నీ కాళ్ళ కిందకు వస్తుంది. అంతకంటే ఎక్కువ మహిమ నీకు దొరికింది, అది గుర్తుపెట్టుకో. ఏం బ్రదరు, ఇల్లు లేదా? అది ఇల్లా? ఇన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకోపోవటం ఏమిటే? ఇల్లు లేకపోవటం ఏమిటి? ఇల్లు లేదని ఎవడు చెప్పాడు నీకు? ఉంది. ఏది? మెటీరియల్ తోలుతా ఉన్నాను, జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. మెటీరియల్ తోలుతున్నావా? సంవత్సరాలుగా తోలుతున్నాను మెటీరియల్, పెద్ద ఇల్లు కడుతున్నాను. ఎక్కడంటే ఫైనల్ అయినాక చెప్తాలే. అసలు ఇల్లు లేదని ఎవరిని ఒప్పుకోవద్దు. నువ్వు ఇల్లు లేదా, కిరాయి ఇల్లా అంటే ఒప్పుకోవద్దు. లేదు కడుతున్నావు అని చెప్పు. అబద్ధం కాదు, నిజమే నేను చెప్పేది. కడుతున్నావు సార్, సరుకులు పంపిస్తా ఉన్నా, డైలీ జరుగుతుంది, పని జరుగుతుంది. ఇప్పుడు అంటే ఇంకా సౌండ్ ఎక్కడ కడుతున్నావు ఏంటంటే, కొంచెం మరుగు నుంచి వెళ్ళి కొద్ది రోజులు ఎవరికి తెలియకూడదు అని అట్లా ఉంచాను. ఫైనల్ అయినాక చెప్తాలే. చెప్పడం ఏముంది, డైరెక్ట్గా చూపిస్తాలే. అంతేనంటావా? చూపిస్తావు నాకు? నువ్వు కూడా కడుతున్నావు అయితే, ఏమో అనుకున్నా. ఏమాత్రం ఏంది అంటే గట్టిగానే ఉంటుంది, పెద్దదే అని చెప్పు. ఏమాత్రం ఎన్ని గదులు ఏందంటే అవి నేను చెప్పకూడదు. ఇప్పుడు చెప్పు, చూపిస్తాగా నీకు అను, అంతే. స్తోత్రం. అలే అబద్ధమా నిజమా? అది అబ్రహాము విశ్వాసం పునాదులు గల పట్టణము వేచి జీవించెను. పునాదులు గల పట్టణములో నా కొరకు ఒక కట్టడం ఉన్నది, నా కొరకు ఒక కట్టడం ఉన్నది. అర్థమైందా? ఇది పునాదులు లేని పట్టణము, ఇది పునాదులు లేనిది, ఇది ఒకనాటికి లయమైపోయేది. మనం ఇప్పుడు పునాది భూమి మీద వేస్తాం కదా, భూమిలోకి పునాది వేస్తాం. బైబిల్ చెప్పేది ఏంటంటే భూమే ఉండదు రా అని చెబుతున్నాడు. ఇక భూమి లేనప్పుడు నీ పునాదులకు ఎదరగా ఎక్కడికి పోయినాయి? భూమితో పాటు అవి కూడా నిర్మూలమైపోతాయి, ఏముండవు. లోకములో పునాదులు గల ఆ పట్టణములో నా కొరకు నా దేవుడు ఒక కట్టడమును కట్టుచున్నాడు. అది ఎప్పటికీ నిర్మూలముగానది, శాశ్వత కాలం నాకే ఉంటది. అది నా యేసు కడుతున్నాడు. హల్లెలూయా. నిర్మించుచున్నాడు క్రీస్తు ప్రభు నా కొరకు ఒక భవంతి. ఇది అబద్ధం కాదు, ఏదో ఊహ, ఏదో ఇమాజినేషన్ కాదు. ఇది రియల్. నిజంగా మనం పంపించేటువంటి ఫలమంతటితో దేవుడు మనకు ఒక నిర్మాణాన్ని జరిగిస్తున్నాడు. మనం ప్రతిరోజు మనం చేసే సత్క్రియల వలన సరకులు పంపుతున్నాం అక్కడికి. కాబట్టి ఎవడయా నీకు ఇల్లు లేదని చెప్పింది దరిద్రుడు? నీకు ఇల్లు లేకపోవటం ఏమిటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పునాదులు లేని ఇల్లు, నీది పునాదులు గల గృహం ఉంది, నిత్య గృహము.
ఓకేనా? కాబట్టి దిగులు పడతావా, ఏడుస్తావా, వేదన పడతావా? ఎక్కువ ఏడిసేది మనం మనుషుల మీదే, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదని. అస్సలు లెక్క చేయొద్దు. నా తండ్రి నిన్ను భూమి మీదకి పంపించాడు, ఈ భూమి మీద నీకు జీవితం ఇచ్చినంత వరకు పోషిస్తాడు, నీకు కావాల్సిన సమకూరుస్తాడు, నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, నిన్ను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు. ఎప్పుడు ఏది ఏ సమయంలో నీకు అందాలో తప్పనిసరిగా తగిన కాలం ముందు నీకు అందిస్తాడు. అస్సలు దిగులే పెట్టుకోవద్దు, కృంగిపోవద్దు, చచ్చిపోవాలన్న ఆలోచనే రానియొద్దు. అరే నేనెందుకు చావాలి సార్? దిక్కు లేనోడు, దశ లేనోడు, గతి లేనోడు, నిరీక్షణ లేనోడు, ఆదరణ లేనోడు, రక్షకుడిని ఎరగనోడు పోతాడు. నేనెందుకు పోవాలి? నన్ను ప్రేమించి నా కోసం మహిమను వదిలిపెట్టి దిగివచ్చి ఉమ్ములు, అవమానాలు, కొరడా దెబ్బలు, దూషణలు, బాధలు సహించి చిత్రవదన అనుభవించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రేమికుడిని వదిలిపెట్టి నేనెందుకు చావాలి సార్? నా కోసం చచ్చేంత ప్రేమ కలిగినోడు ఉంటే అనుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, పోరాడు, దేవుని బట్టి రోషం తెచ్చుకో, నిలబడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటిగా అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడా?